10 మంది కుష్ఠరోగులు వచ్చినారు, కానీ 10 మందికి స్వస్థత జరిగింది. కానీ 9 మంది వెళ్ళిపోయి ఒక్కరు తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఇది కృతజ్ఞతా భావం అంటారు. మిగతా 9 మంది వారందరూ ఎవరంటే స్వార్థపరులు అనొచ్చు, వారు అవకాశవాదులు అనొచ్చు. వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి లాభం పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, బాగుపడ్డారు. కానీ వాళ్ళలో థ్యాంక్స్ గివింగ్ నేచర్ అనేది వారిలో లేదు. మన లైఫ్ లో ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు, పేదరికంలో ఉన్నప్పుడు మనము ఒక స్థాయిలో ఉంటాం, కానీ దేవుడు ఒక ఉన్నత స్థాయిలోకి మనల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత చాలా మంది స్వభావము మారిపోతూ ఉంటది. మొదటిగా ఉన్న ఆ యొక్క నమ్రత కనబడదు. మనము ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలోకి దేవుడు తీసుకొని వచ్చినాడు, ఇంకా 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 మన కృతజ్ఞతా భావమును బట్టి ఇంకా దేవుడు ఒక క్రొత్త ప్లాట్ఫామ్స్ లోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. మనల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎప్పుడు తన యొక్క శాశ్వతమైన కృప మనపై మన పిల్లలపై ఉంటది అంటే, మీకు నేను నేర్పించేది ఒకటి, కృతజ్ఞతా భావము కలిగిన వారి మీదనే దేవుని కృప శాశ్వత కాలం ఉంటది. కృతజ్ఞతలో ఉన్న బ్యూటీ, ఈ కృతజ్ఞతలో ఉన్న ఆ ఫోర్స్ ఏంటిది అంటే, నీ జనరేషన్ లో నీవు దీవించబడతావు, అంతేకాక నీ తదనంతరం నీ పిల్లలు దీవించబడతారు. కొన్ని జనరేషన్స్ దాకా ఆ యొక్క ఫ్లో అనేది ఉంటది, దేవుని యొక్క కృప అనేది ఉంటది. కాబట్టి ఇది చాలా మన లైఫ్ లో మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, కృతజ్ఞతా భావం.